సో గోంగూరతో రొయ్యలతో గోంగూర సో ఎట్లా ఉందండి? సో ఫ్రెండ్స్, కుజీ పటాలియా అండ్ రొయ్యలు గోంగూరతో ఈరోజు మా డిన్నర్ అండి. కుజీ పటాలియా రొయ్యలు గోంగూరతో మా డిన్నర్. గోంగూర, తెల్ల గోంగూర కట్ చేసి కడిగి పెట్టాను, ఇది నీళ్ళు వాడటానికి. ఫ్రెండ్స్, కడిగిన గోంగూర ఉడకబెడుతున్నానండి. గోంగూర ఉడకబెడుతున్నా. సో గోంగూర ఉడికిపోయింది చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రొయ్యలు గోంగూర వండి చూపిస్తానండి రెసిపీ. ఇదిగో ఈ రొయ్యలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇట్లా పెట్టాము. ఈ పెట్టిని తీసుకుని నీళ్ళు శుభ్రంగా కారుతున్నాయి కదా, ఇవి బాగా వస్తూనే ఉంటాయి. సో ఈ రొయ్యల్ని సో దీంట్లో వేస్తున్నానండి. ఇవి నేను ఇప్పుడు ఉడకబెడతా, కొంచెం పసుపు వేసి ఉడకబెడతా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది పసుపు, ఇక్కడ ఉప్పు. సో ఈ రెండు ఇట్లా కలిపేసుకుని, దీంట్లో ఒక్క చుక్క నీళ్లు పోయలేదండి. నేను ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు, నేను ఫిల్టర్ చేశా కదా. దీంట్లో ఇట్లా ఉడకబెడితే ఎన్ని నీళ్ళు వస్తాయో చూడండి. సో ఇట్లా కలిపాను చూడండి. మూత పెడుతున్నాను. ఫ్యూ మినిట్స్ దీన్ని మనం ఇట్లాగే బాయిల్ చేస్తే దాంట్లో నీరు ఎంత వస్తుందో చూడండి. ఫ్రెండ్స్, ఇందులో మనం ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు కదండి. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో. సో ఇవన్నీ దగ్గరకు అయ్యేటట్టు మనం ఉడకబెట్టుకోవాలి. సో ఇవంటే పడేయద్దు, కానీ దగ్గరికి వచ్చేటట్టు వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో కొంచెం టైం పట్టిద్ది, మట్టి గిన్నె కదా, అంటుకోకుండా చూసుకోండి. ఈ దగ్గరికి వచ్చేటప్పుడు ఉడకబెడదాము. కొందరు ఈ నీళ్ళతోనే వేసేసుకుంటారు కానండి, ఆ నీళ్ళతో అంత టేస్ట్ అనిపించదు. నేనైతే ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కూర చేస్తా. ఇవన్నీ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నేను కూర చేస్తా. రొయ్యల్లో చూడండి ఎంత నీరు వస్తుందో. నేను ఇట్లా డైరెక్ట్గా వేసేయనండి, ఆ నీరంతా కూరలోకి వస్తుంది కనుక నాకు ఇష్టం ఉండదు. కొంచెం వేరే వాళ్ళు ఉన్నప్పుడు నేను తిన్నాను, కొంచెం నీసు వాసన వచ్చినట్టు అనిపించింది. అందుకనే నేనైతే కూర చేసేటప్పుడు పక్కాగా ఇట్లా ఉడకబెట్టుకుని అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కూర చేస్తాను. హలో అండి, ఇది చూడండి ఎట్లా అయిపోయిందో. ఇట్లా వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో ఇది తీసి నేను పక్కన పెడతాను ఇప్పుడు. ఫ్రెండ్స్, దీంట్లోనే కాస్త నూనె వేస్తున్నానండి కూర కొరకు. గోంగూర ఇది కదా, సో నూనె వేసాను. ఇది కాగనిద్దాం. సో ఫ్రెండ్స్, నూనె కాగింది కదా, దీంట్లో 4 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అట్లాగే ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. వేసి శుభ్రంగా వేయించుకుందాం. మెత్తగా అయ్యే వరకు, బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకుందాం. వేగిపోయింది చూడండి ఉల్లిగడ్డ. దీంట్లో నేను ఒక చేపల కూర కదా, రొయ్యలే కదా, కొంచెం ఇది అవుతుందండి. 2 స్పూన్లు, 1½ స్పూన్ అనుకోండి కారం వేసాను. అట్లాగే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా.
వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను రొయ్యలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, పసుపు వేసాను. సో గోంగూర ఉడకపెట్టేటప్పుడు కూడా కాస్త ఉప్పు పసుపు వేసాను కనుక నేను ఇందులో తక్కువ వేస్తున్నాను. నేను చెప్తాను కదా, ఎప్పుడు ఉప్పు కారాలు మీరు సరి చూసుకోండి అని. మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు సరి చూసుకోవాలి. సో దీన్ని బాగా ఉడకనిద్దామండి. దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, ఇదిగో ఈ బ్లెండర్ ఉంది నా దగ్గర, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకుని ఉడకనిద్దాం. బాగా ఉడకాలి, ఉల్లిగడ్డ మెత్తగా అయ్యే వరకు ఉడకాలి. ఆల్రెడీ మనకు రొయ్యలు గోంగూర ఉడికిపోయే ఉంది కనుక ఈ ఉల్లిగడ్డ ఉడికితే బాగుంటుంది. కాసేపు ఉడకనిద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కూర ఎట్లా ఉందండి. సో ఉడికింది కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇందులో మనం రొయ్యలు ఉడకబెట్టుకుని వేసుకున్నాం కదా, ఇవి వేసేస్తున్నాం. రొయ్యలు కూడా ఆరోగ్యానికి మంచిది. సో అట్లాగే గోంగూర కూడా ఆరోగ్యానికి మంచిది. సో రొయ్యలు గోంగూర కాంబినేషన్లో కూర ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? నాన్ వెజ్ తినని వాళ్ళు ఇష్టపడరేమో, కానీ తినేవాళ్ళైతే దీన్ని అస్సలు విడిచిపెట్టరండి, అంత రుచిగా ఉంటుంది. సో మరి మీరేమంటారు? ఇందులో నేను మళ్ళీ ఇదిగోండి గోంగూర ఉడకపెట్టి దీన్ని పక్కన తీసి గిన్నెలో ఉంచాను. ఇది వేసేస్తున్నా. చూడండి, ఇప్పుడు కదండి అసలైన రొయ్యలు గోంగూర మనకి ఎంజాయ్మెంట్ ఇచ్చేది కదా. ఇట్లా గోంగూర రొయ్యలతో కూర చేసుకుని ఎంతమంది తిన్నారు? దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఇంకా తినాలి అని అనిపిస్తుందా? వద్దు అని ఎవరికైనా మీలో అభిప్రాయం కలుగుతుందా? నాకు తెలియచేయండి. దీన్ని ఫ్యూ మినిట్స్ ఇట్లాగే విడిచిపెట్టేద్దాం, మంచిగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నేను కంటెంట్ ఎంత తగ్గించాలనుకున్నా కానీ, వీడియో ఎంత లెంత్ తగ్గించాలనుకున్నా కానీ నా కంటెంట్ ఎక్కడ మిస్ అవుతుందని భయంగా ఉందండి. ఎందుకంటే ఎక్స్పర్ట్స్కి ఏమీ నాకు సజెషన్స్ అక్కర్లేదు, కానీ లెర్నర్స్కి అయితే కావాలి కదా. సో అందుకని నా వీడియోలు లెంత్ ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా, ఇవ్వండి టీ స్పూను, ఇది గరం మసాలా పౌడర్ అండి. ఇప్పుడు నేను కొడతానని చెప్తున్నాను కదా, కొట్టి పెట్టుకుంటాను ఎమర్జెన్సీ. కానీ ఇదిగో ఈ బాటిల్లో పెట్టుకుంటాను. ఒక 3-4 డేస్లో అయిపోతే మళ్ళీ నేను దీన్ని అరేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే వందే కొంచెం కూరలు అవి అప్పటికప్పుడు కొట్టుకోవాలంటే అంత ఇది లేదు. సో ఇదండి మన కూర. దీంట్లో ఫైనల్ టచ్ ఏమంటారు? కరివేపాకు. సో కరివేపాకు వేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. సో కొందరికి ఏమన్నా కదా. దీంట్లో కూడా ఇప్పుడు మనం అన్నీ గోంగూర, రొయ్యలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు అన్నీ ఆరోగ్యవంతమైననండి. కాకపోతే ఉప్పు కారం కాస్త తక్కువ తీసుకోవాలి. దీని రుచి అదిరిద్దండి. ఉప్పు కారం అంటే తినేటప్పుడు తక్కువ తీసుకోవాలి. ఈ కూరలో లేకపోతే మళ్ళీ వాసన వస్తుందండి. కనుక మీకు నా పచ్చి రొయ్యలు గోంగూర రెసిపీ ఎట్లా ఉంది? ఒకవేళ ఇది కనుక మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన తర్వాత, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ ఉంటాయండి. నేనైతే కొంచెం ఇదిగో ఇంట్లోకి వచ్చాను చూడండి, నా చిమ్మిని ఎట్లా కనిపిస్తుందో. సో నేను పగల చేయట్లేదు, ఇది ఇప్పుడు చేస్తున్నాను కనుక ఇది వేసుకున్నాను. ఇంత వెళ్తురు పక్క నుంచి గాలి వచ్చేస్తుంది. నేను పైకి వచ్చిన తర్వాత అయితే నేను ఎక్కువ కూరలు చేసి మీకు చూపించట్లేదు, ఎందుకంటే సర్దుకుంటూలోనే అన్ని రెడీ పెట్టుకుంటూలోనే సరిపోతుంది నాకు. సో కనుక ఇప్పుడు ఈ అవకాశం ఇప్పుడు దొరికింది కనుక ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా వాచ్ చేసినందుకు.